నెలకి కనీసం 1000 కోట్లన్నా ఇచ్చి మా యొక్క ఆర్థిక బకాయిలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మా యొక్క దశల వారి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు ఈరోజు పిఆర్సీ కమిటీని వేయాలి, ఆర్థికేతరమైంది. అది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినప్పటికీ వేయనందువల్ల ప్రధాన డిమాండ్గా తీసుకోవడం జరిగింది. వెంటనే ఐఆర్ 30% ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలి. ఆర్థిక బకాయిలు ఈరోజు 37,000 కోట్ల రూపాయలు చేరింది. ఈరోజు ఆర్థిక బకాయిలను వెంటనే మంజూరు చేయాల్సిన బాధ్యత ఉంది. నెలకి కనీసం 1000 కోట్లన్నా ఇచ్చి మా యొక్క ఆర్థిక బకాయిలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని ప్రధానంగా డిమాండ్గా తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఉండాలి. ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం 28 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ సమావేశాలను ప్రకటించకపోతే చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25వ తారీఖున చేపడుతున్నాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే చలో సెక్రటేరియట్ను కూడా తీసుకొచ్చడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని చలో సెక్రటేరియట్ కూడా శ్రీకారం చుట్టామని మీ ద్వారా తెలియజేస్తాం.